హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై బ్యూటిఫుల్ వరల్డ్. ఈ వీడియోలో హెల్తీగా టేస్టీగా థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా తినే విధంగా క్యాబేజీ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 1/2 కిలో క్యాబేజీని తీసుకున్నాను. మార్కెట్లో దుమ్ము అలా పడి ఉంటుంది కదా, కాబట్టి పైన 2 ఆకులను తీసేసి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. 100 గ్రామ్స్ క్యాబేజీని తీసుకుంటే అందులో 91% వాటర్ కంటెంటే ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తిరువాత గింజలు, 1/2 గడ్డ వెల్లుల్లిని తీసుకుని కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకును తీసుకుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓ పెద్ద ఆనియన్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదు. ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యి క్యాబేజ్తో పాటు ఉడకటం వలన ఫ్రై మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత మనం ముందుగా చాలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా క్యాబేజ్ని, ఆ క్యాబేజ్ని యాడ్ చేసుకోవాలి. ఒక టీ గ్లాస్ కందిపప్పుని తీసుకుని వాష్ చేసుకుని 2 గంటలు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ కందిపప్పును యాడ్ చేసుకోవాలి. 1/2 కేజీ క్యాబేజీకి 1 టీ గ్లాస్ కందిపప్పు కరెక్ట్గా సరిపోతుంది. వాష్ చేసుకున్న కందిపప్పును డైరెక్ట్గా యాడ్ చేసుకోవటం వలన గ్యాస్ ఫామ్ అవుతుంది కదా, కాబట్టి 1 లేదా 2 గంటలు కందిపప్పుని నానబెట్టుకుంటే గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసి ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి. క్యాబేజ్ ఉడకటం కోసం 200 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కిలో క్యాబేజీకి 200 నుంచి 250 ml వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. జనరల్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాబేజీని తినరు కదా, పచ్చి క్యాబేజీని తిన్నప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ మనం ఇక్కడ ఉడికిస్తున్నాం కదా, కాబట్టి థైరాయిడ్ ఉన్నా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. క్యాబేజ్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నొప్పులు వాపులతో పాటు గుండె జబ్బులను కూడా తగ్గిస్తుంది. 15 to 20 మినిట్స్ సిమ్లో ఉడికించిన తర్వాత చూడండి, మనం వేసిన వాటర్ మొత్తం అయిపోయాయి. ఇప్పుడు పప్పుల పొడిని ప్రిపేర్ చేసుకుందాం. 100 గ్రామ్స్ పప్పులు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి మిక్సీ చేసుకున్న తర్వాత 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలను వేసి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుంటే పౌడర్ ఇలా రెడీ అవుతుంది. ఈ పప్పుల పొడిని మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే 2 నుంచి 3 వారాలు బయట నిల్వ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ఫ్రైలలోనూ ఈ పప్పుల పొడిని వాడుకోవచ్చు. ఈ క్యాబేజ్ ఫ్రైని తినటం వలన ఎముకలు, కండరాలు, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే చర్మం సంరక్షించబడుతుంది. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఎముక సాంద్రతను పెంచి ఆస్టిఫోరోసిస్ని రాకుండా చేస్తాయి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా తినే విధంగా హెల్తీగా టేస్టీగా గ్యాస్ ఫామ్ అవ్వకుండా క్యాబేజ్ ఫ్రైని ఇలా రెడీ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.